ఈ దేశంలో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి చదువుకునేటువంటి విద్యార్థులకు మరియు అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి ఉండేటువంటి చిన్న చిన్న పిల్లలకు అక్కడ పెట్టేటువంటి మధ్యాహ్న భోజనం విషయంలో చాలా విషపూరితమైన మాటలతో విషం కక్కుతూ కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం చేస్తున్నాడు గరికపాటి. అయ్యా గరికపాటి గారు, ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులైతే ఎవరైతే ఉన్నారో వారంతా పేద సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విద్యార్థులు. వాళ్ళంతా శ్రమ చేసి ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు కూలీల బిడ్డలు. వాళ్ళంతా సబ్బండ శ్రామిక ఉత్పత్తి కులాలకు సంబంధించినటువంటి పిల్లలు. వారికి పెట్టేటువంటి మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు కోసం మాత్రమే పాఠశాలకు వస్తున్నారు, తిండి తినడానికే పాఠశాలకు వస్తున్నటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటూ అనేక కార్యక్రమాలు చేపడుతూ పౌష్టిక ఆహారాన్ని అందించడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సందర్భంలో మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు కోడిగుడ్డు మీద ఈకలు వీకేటువంటి మాటలే. ప్రజల్ని మభ్యపెడుతూ ప్రజల నుంచి వచ్చేటువంటి సొమ్మును దోచుకుంటూ ఇలా కళ్ళబొల్లి కథలు చెప్పుకుంటూ కాలక్షేపాన్ని గడిపేటువంటి వ్యక్తులు మీరు. పేద పిల్లల యొక్క బతుకు చిత్రాలు, జీవన విధానాలు మీకు తెలియదు, మీరు అనుభవించిన వాళ్ళు కారు. ఇలాంటి శ్రమ చేయకుండా, చెమట కార్చకుండా 3 పూటలు మెక్కుతూ ఇలా సాఫీగా సోఫాలో కూర్చుండి సన్నాసి మాటలు మాట్లాడుతున్నావు. దేశం ఎలాంటి దుర్భరమైన కటిక పేదరికంలో ఉందో నీకు తెలుసా? దేశంలో నివసిస్తున్నటువంటి అనేక పేదలకు సంబంధించినటువంటి పిల్లల యొక్క ఆకలి తీరలేక, ఆకలి బాధతో, ఆకలికి తట్టుకోలేక చనిపోతున్నటువంటి పిల్లల యొక్క సంఖ్య మీకు తెలుసా? దేశంలో ఆహార కొరత స్థాయి ఏ స్థితిలో, ఏ స్థానంలో ఉందో మీకు తెలుసా? ఇలాంటి దొంగ మాటలు చెప్తుంటే వింటుంటే చాలా విడ్డూరంగా, వినోదంగా ఉంది. చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు 2 కథలు ఉంటుండే. పిల్లి ఎలుక కథ, ఇంకొకటి కొంగ చేపల కథ. కొంగ చేపల్ని కాపు కాస్తానని చెప్పి నమ్మించి రోజుకొక చేపను ఆహారంగా తీసుకునేటువంటి దొంగ కొంగ జపం కథ. ఇంకోటి ఎలుకలు, కలుగుల్లో ఉన్నటువంటి ఎలుకల్ని బయటకు రప్పించి మరీ పథకం వేసి వాటితో మచ్చిక చేసి వాటిలో రోజుకొకటి ఎలుకను తినే పిల్లి కథ. ఇలాంటి కథ మీకే చెందుతుంది మీరు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి మాట్లాడకుండా ప్రజల గురించి మంచి మాట్లాడండి. రాజ్యాంగం ఇస్తున్నటువంటి హక్కుల ద్వారా, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 21 ప్రకారం పిల్లలకు సరి అయినటువంటి సమయంలో సరి అయిన ఆహార పదార్థాలు, పౌష్టిక ఆహారం అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేస్తూ పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంలో కోడిగుడ్డు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. వాటి ద్వారా పిల్లలకు కొంత ఆహార సంబంధించినటువంటి లోపాలు ఏమైనా ఉంటే తీరుతాయి. పిల్లలు చాలా దృఢంగా చదువుకోవడానికి చాలా బాగా యాక్టివ్గా ఉంటారు, ఆట ఆడడానికి యాక్టివ్గా ఉంటారని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు తినే ఆహారంలో చాలా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకు పౌష్టిక ఆహారం మంచిదని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తే మీరు దాన్ని తప్పుపడుతూ చాలా విషపూరితంగా మీరు మాట్లాడుతూ పేద ప్రజల యొక్క నోటికాడి తిండిని లాగేసి పడేసి గుంజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీ మాటలు ఖచ్చితంగా వెనుకకు తీసుకోవాలి. మీరు యావత్ ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల పిల్లలందరికీ మీరు క్షమాపణ చెప్పాలి. లేదంటే మీకు ఖచ్చితంగా రాబో దినాలలో చర్యలు ఉంటాయి.